విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గల్లంతైన మత్స్యకారుల ఆచూపై మంత్రి కొల్లు రవీంద్రను ప్రశ్నించేందుకు బాధిత కుటుంబాలు, మహిళలు ఆయనను కాన్వాయ్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోగా నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తొలగించారు. ఈ సందర్భంగా మంత్రి గల్లంతైన మత్స్యకారులు ఇక లేరని నిర్ధారించామని వ్యాఖ్యానించారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. అతనే అంత తడిసిపోయి ఉన్నారంటే ఒక అతను దొక్కున్నాడు, మరి మిగతా వాళ్ళు ఎంత ఇస్తున్నారు సార్? మా పేరు మీకు తెలుసు సార్, నార్మల్ గా మాట్లాడతారు. వచ్చి నుంచి మార్నింగ్ నుంచి ఆధార్ కార్డులు కొన్ని ఫోటోలు ఇవ్వండి అని అడుగుతున్నారు, కానీ మనుషులకి అక్కడ ఏంటైందని ఎవరికైతే తెలియట్లేదు. నేనైతే రాత్రి లోగో పట్టుకుని పనికొస్తారా? ఆయన అరెస్ట్ చేసింది, దీన్ని అరెస్ట్ చేసింది అని చెప్పి మీరు పోలీసులకు ఫోన్ చేయడం తప్ప ఈ ఎంపీకి కానీ ఎమ్మెల్యేలకు కానీ కనీసం మత్స్యకారుల పట్ల, పేదల పట్ల చిత్తశుద్ధి లేదా ఈ ప్రభుత్వానికి? ఇంత నిర్లక్ష్యంగా ఉండడం ఏంటి? ఇంత దారుణం ఏంటి అసలు? ఈ ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోవట్లేదు. కనీసం వీళ్ళు ఎలా ఉన్నారని చెప్పి జిల్లా అధికారులు కూడా ఇంతవరకు రాలేదు. రాత్రి నుంచి ఇన్ఫర్మేషన్ అందరికీ ఉంది. జిల్లా జేడీ కొత్త జేడీ నిన్ను జాయిన్ అయ్యారు. నిన్ను జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఏం పని? ముఖ్యమంత్రి గారు వస్తే, లేకపోతే డిప్యూటీ సీఎం గారు వస్తే వాళ్ళకి ప్రోటోకాల్ డ్యూటీలు చేయడం తప్ప వీళ్ళకి ఏం పని ఉంది? ఆక్వాకల్చర్ లేదు, ఓన్లీ ఫిషింగ్ హార్బర్ తప్ప. ఫిషింగ్ హార్బర్ 50,000 మంది బతుకుతుంటారు. ఈ ఫిషింగ్ హార్బర్ తప్ప ఏం పని ఉంది? కనీసం ఇక్కడ ఇంత ప్రమాదం జరిగి 8 మంది ఇబ్బంది జరుగుతుంటే, 7 ప్రాణాలకు ఇబ్బంది జరిగిందే ఇంతవరకు కూడా కనీసం స్పందించట్లేదు. ఒక్కరు కూడా రాలేదు ఇక్కడికి. ఏంటి అన్యాయం? మరి ఆడప్పుడు ఈ ఆఫీస్ ఎందుకు? ఈ ఆఫీస్ క్లోజ్ చేసేయండి. మీకు ఎందుకు జీతాలు ఇవ్వాలి? ఎందుకు ట్యాక్స్ కట్టాలి? మీరు ఎందుకు ఈ భారంగా మాకు? అంటే ప్రమాదం జరిగి మనుషులకు అల్లంతా అయిపోయి కుటుంబాలు ఏడుస్తుంటా, తల్లి బిడ్డలతో వచ్చి ఇక్కడ ఏడుస్తుంటే మీకు కనిపించట్లేదా ఈ ప్రభుత్వ అధికారులకి? ఇంత దారుణం ఏంటి? కలెక్టర్ గారికి కనీసం కలెక్టర్ గారు బాధ్యతగా వచ్చి సమాధానం చెప్పాలి కదా. అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో పెద్ద ఇష్యూస్ జరిగితే వస్తారు, పేదలకు అన్యాయం జరిగితే రారా? వాళ్ళకైతే కోట్లాది రూపాయలు కాంపన్సేషన్ ఇవ్వమని చెప్తారు. మరి వీళ్ళకి అమ్మా మీ భర్త వస్తారని చెప్పేసి చెప్పాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ ఎవరికి లేదా?